ఇంకో పరమానందయ్య శిష్యుల సరదా కథ. ఒకరోజు పరమానందయ్య గారు శిష్యులను పిలిచి, ఈరోజు ఇంటి ముందు ప్రాంగణం బాగా శుభ్రం చెయ్యండి అన్నారు. శిష్యులు పని మొదలుపెట్టారు. ఒకడు నేల ఊడుస్తుండగా మరొకడడిగాడు, ఈ దుమ్ము ఎక్కడ వెయ్యాలి? ఇంకొకడు చెప్పాడు, దుమ్ము బయటికి వేస్తే మళ్ళీ లోపలికి వస్తుంది, కాబట్టి ఇంట్లోనే ఒక మూలలో వేసేద్దాం. అందరూ అంగీకరించారు. వాళ్లు ఇంటి మధ్యలో ఉన్న ఒక గదిలో దుమ్మంతా పోగుచేశారు. కొద్దిసేపటికి ఆ గది దుమ్ముతో నిండిపోయింది. ఒక శిష్యుడు తుమ్ముతూ, ఇక్కడ ఊపిరికూడా తీసుకోలేకపోతున్నాం అన్నాడు. మరోడు చెప్పాడు, పర్లేదు, తలుపు మూసేస్తే దుమ్ము బయటకు రాదు అని తలుపు మూసేశారు. కాని కొద్దిసేపటికి గాలిలేక అందరూ ఇబ్బందిపడ్డారు. అప్పుడే పరమానందయ్యగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి అనడిగారు. శిష్యులు గర్వంగా, గురువుగారు, దుమ్ము బయటకు పోకుండా జాగ్రత్తగా ఒక గదిలో పెట్టేశాం అన్నారు. గురువుగారు నవ్వుతూ తలపట్టుకున్నారు. నీతి: అర్థం లేకుండా చేసిన పని సమస్యను మరింత పెంచుతుంది.